దేవుని నామమున మహిమ కలుగును గాక. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా వాక్యంలోకి త్వరగా వెళ్ళిపోతాం. మహోన్నతుడ మహిమగల మహారాజా, మీ నామానికి నాయన సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం. ప్రభా, ఏ యోగ్యత అర్హత లేని నేను ఇక్కడ నిల్చొని మాటలు చెప్పడానికి ఇచ్చిన ఈ కృపను బట్టి నాయన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మెత్తబడుతున్న వాక్యం ద్వారా మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మీకే సమస్త మహిమ ఘనత చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలో లోకాశలాల జడిలో విసిగితి విశ్వాసములో విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలో లోకాశలాల జడిలో విసిగితి విశ్వాసములో దుష్టుల క్షేమముని చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమముని చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించుతి. కృపా కనికరము గల దేవ నా కష్టాలకు ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమాను నన్ను కాయును. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప. ఆమేన్. హల్లెలూయా. దేవుని గట్టిగా చెప్పండి. కూడా దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపడదాం. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఒక వ్యక్తి ఈ లోకానుసారంగా అభివృద్ధి చెందితే అది అతని ఆత్మీయ జీవితానికి ఎటువంటి సంబంధం ఉండదండి. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఒక వ్యక్తి ఈ లోకానుసారంగా కానీ అభివృద్ధి చెందితే అది అతని ఆత్మీయ జీవితానికి ఎటువంటి సంబంధం ఉండదట. చాలామంది తృప్తినివ్వని ఈ లోకానుసారమైన ఆశీర్వాదాల కోసం పరిగెడతారు. జ్ఞాపకం ఉంచుకోవాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఈ లోకంలో అభివృద్ధి చెందితే అది అతని ఆత్మీయ జీవితానికి ఎటువంటి సంబంధం లేదు. ఆత్మీయ జీవితం వేరు, ఈ లోకం వేరు. ఈ తృప్తినివ్వని ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాల కోసం మనిషి పరిగెడతాడట చాలాసార్లు. ఎందుకంటే ఈ లోకంలో ఎంత మనం సంపాదించినా దానికి తృప్తి అనేది ఉండదు. ఈ లోకంలో ఉన్న దీవెనలు మనిషికి తృప్తినివ్వవు. పరసంబంధమైన దీవెనలు, పరసంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే ఒక మనిషికట దీవెన, అలాగే తృప్తి సాటిస్ఫాక్షన్. ఈ లోకంలో ఎంత సంపాదించినా మనిషికి తృప్తినివ్వదు. అయితే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనిషి ఆత్మీయ జీవితానికి ఎటువంటి సంబంధం లేదు. పరసంబంధమైన దీవెనలు, పరసంబంధమైన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మాత్రమే ఒక క్రైస్తవుడు కట సంతృప్తి, అలాగే దీవెనకరంగా కూడా ఉంటుందట. పరసంబంధమైన దీవెనలేంటి, ఈ లోక సంబంధమైన దీవెనలేంటి? మనిషి బ్రతకడానికి ఏం కావాలండి? తినటానికి ఉండాలి, ఫుడ్, షెల్టర్, క్లోత్స్ అంటారు కదా. తినటానికి, అలాగే ఉండటానికి, వేసుకోవడానికి బట్టలు ఉండాలి. అయితే పరసంబంధమైన దీవెనలేంటి? ఇవన్నీ చూస్తే కనుక పరసంబంధమైన దీవెనల కోసం బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 32 వచనాలు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా చదవాలి కూడా. 6వ అధ్యాయం 31, 32 వచనాలు మత్తయి సువార్త. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించుకొడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని
మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆమేన్. చాలండి. పరసంబంధమైనవి ఏంటి? పరసంబంధమైనవి ఏం వెతకమంటున్నాడంటే దేవుడు, ఆయన నీతి రాజ్యం పరసంబంధమైనవి. ఈ లోక సంబంధమైన ఏంటండి? తినటానికి, ఉండటానికి, వేసుకోవడానికి బట్టలు, ఈ లోక సంబంధమైనవి. అయితే దేవుడు స్పష్టంగా ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 31-32 వచనాల్లో చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ మొట్టమొదట మీరు పరలోకం ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత ఈ లోకంలో మీకు ఏం కావాలో అన్నీ కూడా నేను మీకు ఇస్తాను అంటున్నాడు. ఎందుకంటే పరసంబంధమైనవి దేవుడు ఎందుకు మొదట పరసంబంధమైనవి నీతిని రాజ్యాన్ని ఎందుకు దేవుడు వెతకమన్నాడంటే, అక్కడ ఉన్నదంతా కూడా అన్లిమిటెడ్ అండి. అంటే అంతులేనిది. పరలోకంలో ఉన్నవన్నీ కూడా అన్లిమిటెడ్, అంతులేనిది అక్కడ ఉంది. ఇక్కడ ఉన్నదంతా కూడా లిమిటెడ్, అంతా కూడా ప్రతిదానికి కూడా లిమిటెడ్. ఈ లోకంలో ఉన్నవి అన్నీ కూడా ఆశీర్వాదాలు అవ్వచ్చు, ఏదైనా సరే లిమిటెడ్. మనిషి జీవితమే లిమిటెడ్. ఈ లోకంలో మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలియదు. కనుక ఈ లిమిటెడ్ జీవితం కోసం అన్లిమిటెడ్ సంపాదన అనేది మనకి అవసరం లేదు. మనిషి జీవితానికి గ్యారంటీ లేనప్పుడు అన్లిమిటెడ్ ఈ లోకంలో ఎలా మనం సంపాదించుకోగలం? పరలోకంలో ఉన్నదంట అంతులేనిదట, అన్లిమిటెడ్. కనుక పరలోకంలో ఇక్కడ మనం దేనికి కష్టపడతాం చూడండి. మనిషి బ్రతకాలంటే రెండు ఉండాలి. ఒకటి తాగడానికి నీళ్ళు ఉండాలి, తినడానికి భోజనం ఉండాలి. ఈ సమస్య టోటల్గా లేకుండా పరలోకంలో దేవుడు చేసేసాడంటండి. ఒకసారి చూద్దామా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం చూస్తే, మనిషి బ్రతకడానికి ఈ వాటరు, ఫుడ్, ఈ లోకంలో మనిషి బ్రతికిందే దానికోసం, అది లేకపోతే అవ్వదు కదా. పరలోకంలో ఇది టోటల్గా ఈ పరిస్థితినే దేవుడు తీసేసాడంటండి. చూద్దాం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. అది చాలండి. ఏంటంట? పరలోకంలో ఏముండదట? ఫుడ్ ఉండదు, దాహం ఉండదు, వాటర్ ఉండదు, ఫుడ్ ఉండదు. ఈ రెండినే స్పెసిఫిక్గా ఇక్కడ రాయబడి ఉంది చూసారా? వారికి మీదట ఆకలైనను దాహమైనను. ఈ భూమి మీద మనిషి బ్రతుకుతున్నది బట్టలు లేకపోయినా బ్రతకచ్చుకోద్దు, చిరిగిపోయినా మాసిపోయినా ఎలాగో మెయింటైన్ చేయొచ్చు, ఇల్లు లేకపోయినా సరే అక్కడక్కడ ఉండొచ్చు. కానీ మనిషి బ్రతకడానికి ఫుడ్ ఉండాలి, వాటర్ ఉండాలి. వీటి కోసమే ముఖ్యంగా మనిషి చచ్చిపోకుండా ఉండాలంటే ఇవి రెండు ఉండాలి. ఉట్టి భోజనం చేసుకొని వెళ్ళిపోయి నీళ్లు తాకపోతే బ్రతకగలడా అండి? ఇది ఉండాలి, అది ఉండాలి. ఇవి రెండే శాశ్వతంగా పరలోకంలో లేకుండా దేవుడు చేసేసాడు. ఏముండవట? అక్కడ దాహం ఉండదు, ఆకలి ఉండదు. ఇవి రెండే దేవుడు పరలోకంలో లేకుండా చేసేసాడంటే పరలోకంలో ఉన్నవి అన్లిమిటెడ్, అంతులేని ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి. భూమి మీద ఉన్నవి అన్నీ కూడా ఒక లిమిట్ అన్నమాట. మనిషి బ్రతికే లిమిట్. ఏ రోజు మనిషి చనిపోతాడో తెలియదు కనుక ఈ లిమిటెడ్ జీవితానికి అన్లిమిటెడ్ సంపాదన మనకి అవసరం లేదు. అయితే పేదవాడు ఉన్నదంటే తినటానికి పేదవాడికి ఉండట్లేదు, అలాగే ఉన్నది తిందామంటే ధనవంతుడు తినలేకపోతున్నాడు. ఈరోజు చూసారా, ఎవరి ఇళ్లలో చూసినా మందుల డబ్బాలు. అవునా? పులుపు తింటే ఏమొస్తుంది? గ్యాస్ట్రిక్. దుంపలు తింటే ఒళ్ళు నొప్పులు. ఇంకా మటన్ తింటే కొలెస్ట్రాల్, హార్ట్ స్ట్రోక్లు, స్టంటులు. మటన్ తినకూడదు. చికెన్ తింటే ఇంకొక ప్రాబ్లం, పంచదార తింటే షుగర్ ప్రాబ్లం, ఉప్పు తింటే బీపీ ప్రాబ్లం, ఇంకా ఏం తింటే ఇంకా లిస్ట్ చాలా. గుడ్డు తినకూడదు, చేపలు తినకూడదు, ఇంకా ఇది తినకూడదు, అది తినకూడదు. మనిషి జీవితం ఆఖరికి ఎంత దుర్బలమైన పరిస్థితికి చేరుకుందంటేనండి, ఆల్బొల్లో ఈల్బొల్లో కొట్టి మొత్తానికి డబ్బు సంపాదిస్తారు. ఈ లోకంలోని ఆశపడింది ఈరోజు తినలేకపోతున్నాడు మనిషి. ఆలుబొర్లు, ఈలుబొర్లు, వడ్డీలు, లంచాలు, మొత్తానికి అన్యాయంగా సొమ్ము సంపాదించి ఎంత దుర్లభమైన జీవితానికి మనిషి చేరుకున్నాడంటే 4 మెతుకులు కడుపు నిండుగా కూడా తినలేని దారుణమైన పరిస్థితికి మనిషి చేరుకున్నాడండి. డబ్బు అయితే మస్తుగా సంపాదిస్తారు, ఆలుబొర్లు కొడతారు, ఈలుబొర్లు కొడతారు, లంచాలు, వడ్డీలు, అన్యాయం చేసి కట్టలు సంపాదిస్తారు. కానీ 4 మెతుకులు ఈరోజు కడుపు నిండుగా తినగలుగుతున్నారండి? చెప్పండి. ఇవన్నీ ఆలోచించాలి చాలా జాగ్రత్తగా. ఇంకా ఎలా ఉంటుందో మనిషి యొక్క జీవితం, ఇంకా దారుణం, ఇంకా భయంకరమైన పరిస్థితికి రోజుకి మనిషి దిగజారిపోతున్నాడు. ఒక ఆయన చాలా మంచి పొజిషన్లో ఉన్న ఆయనే అప్పుడు ఫోన్ చేసేవారు అమ్మకి. అయితే మనిషి జీవితం ఎంత దుర్లాభంగా రోజుకి దిగజారిపోతున్నాడంటే, బాగా డబ్బున్న వ్యక్తే,
అయితే మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆ డబ్బులు లంచాలు, భయంకరమైన లంచాలు, వడ్డీలు, అలాగే అన్యాయంగా డబ్బు సంపాదించాడు, కోట్లు సంపాదించాడు. భవనాలు, అలాగే కార్లు అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అని ఒకరోజు ఆయనకి ఒక అనారోగ్యం వచ్చిందండి. ఆ అనారోగ్యం రావడం, హాస్పిటల్ పాలైపోయాడు. ఇంకా రోజుకి ఆయన యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది. అలాంటి సమయంలో ఆయనకి ఒక డాక్టర్ గారు ఏం సజెస్ట్ చేశారంటే, ఈయనకి ఇంకా భోజనం పెట్టకూడదు, ఆ ఆవు యొక్క మూత్రం 3 పూట్ల ఈయనకి పట్టాలని చెప్పారండి. నిజంగా జరిగిందే. ఆవు యొక్క మూత్రం 3 పూట్ల ఈయనకి పట్టాలి. ఇదే ఈయన జబ్బుకి సరిపోయే ట్రీట్మెంట్. ఇంతకు మించి ఈయనకి ఏమీ పట్టకూడదు. చూడండి, నా స్టేటస్ ఏంటి, నా లెవెల్ ఏంటి, నా కార్లు, నా బిల్డింగు, నా భవనాలు, నా ఆస్తులు, నా సంపాదన, నాకు ప్యారడైజ్ నుంచి దమ్ బిర్యానీ కావాలంటే అవుతుందండి? చెప్పండి. ప్యారడైజ్ నుంచి దమ్ బిర్యానీ తింటానంటే అవుతుందా? ఏం తాగాలి? ఎంత సంపాదించినా మనిషి జీవితం ఎంత దుర్లాభంగా తయారైందంటే, ఆ యొక్క బెడ్ మీద ఏం తినాలి, ఆఖరికి ఏం తినాల్సి వస్తుంది, ఎలాగ దిగజారిపోతుంది మనిషి యొక్క జీవితం. అందుకే ఈ లోకంలో ఆశీర్వాదాలే కానీ ఈ లోకానుసారంగా మనం ఎంత సంపాదించినా అది మనిషికి తృప్తినివ్వదంటాను. అందుకే దేవుడు ఏమంటున్నాడు, మొట్టమొదట నీకు శాశ్వతమైన ఆశీర్వాదాలు పరలోకంలో అట. ఇవి రెండిట్ల కోసం మనిషి ఈరోజు దివారాత్రులు కష్టపడుతున్నాడు, చెమటూడ్చి కుటుంబాన్ని పెంచుకోవడానికి, తినటానికి మంచినీళ్ళు. ఈ రెండే పరలోకంలో శాశ్వతంగా లేకుండా దేవుడు చేస్తాడట. అక్కడ నీకు ఆహారం ఉండదు, దప్పిక ఉండదు, దాహం ఉండదు. ఇవి రెండే ఎందుకు తీసేసాడు? ఈ భూమి మీద జీవితం అంతా మనిషి కష్టపడుతుంది ఈ రెండిట్ల కోసమే. కనుక అవి రెండే మనిషికి శాశ్వతమైన ఆశీర్వాదాలతో శాశ్వతను ముక్తిని ఇవ్వడానికి ఇవి రెండు తీసేసాడు. ఇంక వీటితో నీకు పని లేదు, నీకు అక్కడ ఆకలేదు, దాహం లేదు, యుగయుగాలం దేవుని మహింపరుచుకో నువ్వు ఉండొచ్చు. చాలామంది క్రైస్తవులట ఇలాంటి దుర్లాభమైన జీవితం కోసం ఈ లోకంలో ఎత్తుక్కుంటున్నారంటండి. చూడండి, తద్వారా వారి యొక్క ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నారు చాలామంది క్రైస్తవులు. ఈ లోకంలో మనకి తృప్తినివ్వని వాటి కోసమే ఎత్తుక్కుంటున్నారు. తద్వారా వారి యొక్క ఆత్మీయ జీవితంలో వారు దిగజారిపోతున్నారు. చూడండి, ఎంత డబ్బున్నా తినటానికి ఛాన్స్ లేకపోతే ఇంకా ఎందుకండి? అవునా? మనం సంపాదించింది దేనికి? కడుపు నిండా తినటానికే కదా. అదే లేకపోతే మనం సంపాదించింది దేనికి? ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే, ప్రతిరోజు కూడా తాను సంపాదించిన డబ్బంతా కూడా ఇంట్లో భార్య పిల్లలకు కూడా తెలియకుండా ఏం చేశాడట, ఆయనకు ఒక పెద్ద భవనం ఉంది. అయితే దానికి పక్కనే ఒక చిన్న నేలమలిగి అని అంటారు అప్పట్లో, అంటే రహస్య గదులు. రహస్యంగా కింద నుంచి ఒక స్వరంగం చేయించుకొని ఇద్దరు పని వాళ్ళని పెట్టుకున్నాడు, ఎవరికి తెలియకుండా, సీక్రెట్ కదా. సో నేను సంపాదించిన డబ్బంతా కూడా నా భార్యకి తెలియకూడదు, పిల్లలకు తెలియకూడదు, ఎవరికి తెలియకూడదు, నా ఒక్కడికే తెలియాలి, నేనే సంపాదించాలి, నేను చనిపోయిన వరకు కూడా ఈ డబ్బులోనే నేను సంతోషించాలని చెప్పి ఇద్దరు రహస్యంగా వర్కర్స్, ఇద్దరు పనులు పెట్టుకొని కింద నుంచి అండర్ గ్రౌండ్ ఒక గది, రహస్య గది లాంటిది తవ్వించుకొని దానికి కావాల్సినవన్నీ కూడా చేయించుకున్నాడట. లోపల నుంచి లాక్, అలాగే బయట నుంచి కూడా లాక్. ఈ గది ఎవరికీ తెలీదు, ఆ యొక్క ధనవంతుడికి ఆ ఇద్దరు పని వాళ్ళకే తెలుసు. అయితే ఈ పని వాళ్ళకి తెలుసు కాబట్టి ఎప్పుడైనా వీళ్ళతో నాకు సమస్య గనక ఏం చేయాలని చెప్పి వాళ్ళిద్దరికీ అన్నంలో విషం పెట్టాలి, ఇద్దరిని చంపేశాడు. ఇంకా ఎవరికి తెలుసు? అది ఈ ధనవంతుడికి ఒక్కడికే తెలుసు. సో ప్రతిరోజు కూడా రాత్రులు భార్య పిల్లలు అందరూ పడుకున్నారు కదా అని చెప్పి ఇంకా అక్కడ ఆ టైంలోని ఆయన దాచిన ధనమంతా కూడా మెల్లిమెల్లిగా అండర్ గ్రౌండ్ రూమ్లోకి పంపిస్తూ ఉండేవాడు. అన్నీ కూడా ఎక్కడికక్కడ సర్ది రోజు బంగారం, అలాగే వజ్రాలు, డబ్బు అన్నీ కూడా ఆ యొక్క రహస్య గదిలోకి పంపిస్తూ ప్రతిరోజు 1 గంట 2 అందరూ పడుకున్నాక లైట్లు ఆపేసి చిన్న ఒక క్యాండిల్ పట్టుకొని వెళ్ళి 2 గంటలు అట్ల మధ్యలో కూర్చొని, అబ్బా ఎంత డబ్బు, ఎంత ధనం, ఎంత వజ్రాలు నిజంగా నేనైనా సంపాదించాను, దీంతో నేను ఎంజాయ్ చేయాలని చెప్పి ప్రతిరోజు పైసా ప్రతిదీ కూడా తీసుకెళ్ళి అందులోనే స్టోర్ చేసేవాడట. అలాగా కొద్ది నెలలు అయింది, మొత్తం అంతా కూడా నిండిపోతుంది, రోజుకి కట్టలు పేరుస్తున్నాడు. అలాగే ఆ వజ్రాలు అన్నీ కూడా, ఆ బంగారం అన్నీ కూడా పెట్టులు చూసుకొని ఆనందం, సంతోషం, ప్రతిరోజు ఒక చిన్న క్యాండిల్ తీసుకెళ్ళడం, అందరూ పడుకున్నాక వెళ్ళి అదంతా కూడా చెక్ చేసుకున్నాడు, ఎంత సంపాదించాడు నేను అని చెప్పి. అలాగా కొద్ది రోజులు గడిచింది. భార్యకు తెలియదు, పిల్లలకు తెలియదు, స్నేహితులకు తెలియదు, మందులకు ఎవ్వరికీ తెలియదు ఈ రహస్య గది. ఒకరోజు ఇలాగే అందరూ పడుకున్నాక
ఆ రహస్య గదిలోకి చూసుకున్నాడు, చుట్టుపక్కల చూసుకొని ఎవరు చూడలే కదా అనుకుని మొత్తానికి చిన్న క్యాండిల్ పట్టుకొని వెళ్ళి ఆ రహస్య గదిలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి లాక్ చేసుకున్నాడు. అది లోపల లాక్ ఉంటుంది, బయటికి కూడా లోపల లాక్ ఉంటుంది. బయటికి లాక్ ఇలా తీసి పెట్టాలి ఇలా. సో లోపలికి వెళ్ళి లాక్ చేసుకుని ఇలాగే ఎంజాయ్ చేస్తున్నాను. అబ్బా ఎంత డబ్బు, ఎంత బంగారం, నిజంగా నా అంత అదృష్టవంతుంటే నా భార్యకి తెలియదు, నా పిల్లలకి తెలియదు, ఎవరికి తెలియదు, నాకు ఒకరికి తెలిసి డబ్బు అంతా అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నాడు. చక్కగా సంతోషంగా ఉన్నాడు. ఒక క్యాండిల్ పట్టుకెళ్ళాడు, ఇవన్నీ చూసుకొని లెక్కలు చూసుకుంటున్నాడు. ఈలోగా ఏమైందంటే పైనుంచి ఒక పిల్లి కరెక్ట్గా ఆ బయట లాక్ మీద ఇలా దూకి కిందకు పడింది. ఈ లాక్ కాస్త ఎలా పడింది, ఇలా పడింది. ఇలాగున్న లాక్, ఆ లాక్ తీసి ఉండాలి, లోపల తీసుకొని మళ్ళీ బయటికి రావాలి కదా, ఆ లాక్ కోసం కూడా ఎవరికి తెలీదు. సో ఇలాగున్న లాక్ పిల్లి ఎప్పుడైతే ఇక్కడ పడిందో ఈ లాక్ కాస్త ఇలాగ లాక్ అయింది. టోటల్గా డోర్ బయట నుంచి లాక్ పడిపోయింది. ఇంకేంటి అంత అయిపోయాక శబ్దం నాకు ఎదుటి వెనక లోపల నుంచి లాక్ తీస్తుంటే ఇంకేం లాక్, ఎవరికి చిన్న శబ్దం కూడా రాదు. సో లోపల నుంచి ఎంత తీస్తున్నా సరే రాదు. అరుస్తున్నాడు, కేకలు పెడతాడు, ఇంకేం కేకలు, అరుపు. అలాగ రోజులు గడుస్తున్నాయి. ఆకలి తట్టుకోలేక డబ్బు తింటాడా, బంగారం తింటాడా, వజ్రాలు తింటాడా, దాహం, నీరు లేదు. ఆఖరికి క్యాండిల్ అక్కడ ఉంటే దాన్ని నవ్వి తినేసాడు మొత్తానికి. అది కూడా ఇంకా తినడానికి అక్కడ ఏమీ లేవు. అలాగ రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. ఇంకా చీకటి గదిలో అలా ఉండిపోయాడు. ఇంట్లో చూస్తే భార్య పిల్లలు వెతుక్కోండి, నేను ఎక్కడికి వెళ్ళిపోయాడు అయినా ఈ కనపట్లేదని చెప్పి ఎక్కడ వెతికినా ఎక్కడా కనపట్లేదు రహస్య గది, ఎవరికి తెలీదు. సో ఇలాగ నెలలు కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎందుకు అటుగా వెళ్తే ఆ యొక్క రహస్య గది బయటపడిందండి. ఆ రహస్య గది బయటపడి ఏంటి ఇక్కడ ఒక గది ఉంది, ఇది ఎప్పుడు నా భర్త నాకు చెప్పలేదు అని, మా నాన్నగారు మాకు చెప్పలేదు, ఏంటి ఈ గది ఇలా ఉందని చెప్పి చూసి బయట నుంచి ఆ లాక్ తీసేటప్పటికి లోపలంతా చీకటిగా ఉంది. లోపలికి వెళ్ళేటప్పటికి అందులో డబ్బు, బంగారం, వజ్రాలు, అక్కడ ఒక అస్థి పంజరం ఆ డబ్బు మీద ఇలా పడిపోయి ఉందండి. అక్కడున్న క్యాండిల్ అంతా పిప్పి అయిపోయి తినేసి అస్థి పంజరం ఆ డబ్బు మీద ఇలాగా ఉంది. ఏమైందండి, ఒకటి ఈ లోకమంతా సంపాదించుకున్నా చెప్పాలి, ఏం తిందామా ఏం తాగుదామా అని కోసం కాదు, కానీ ఏం చేసాడు ఆఖరికి, అది ఎవ్వరికీ తెలియలేదు. ఆఖరికి భార్య పిల్లలు ఎవ్వరికీ తెలియదు. సంపాదించిందంతా కూడా ఒకటి ఈ లోకమంతా సంపాదించుకున్న తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే నో యూస్, ఏమి లాభం అని చెప్పి బైబిల్ ఎంత స్పష్టంగా చెప్పిన మాటలు ఎంత ఖచ్చితమండి. అందుకే పర సంబంధమైన ఆశీర్వాదాలట మనిషికి తృప్తినిస్తాయి, కానీ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనిషికి తృప్తినివ్వు. ఏం తినాలి, ఏం తాగాలి, చాలామంది దీనికోసమే బాధపడుతుంటారు. మనుషులు ఏం తినాలన్నా ఏం తాగాలన్నా దేవుని యొక్క ప్రణాళిక మన మీద ఉండాలంట. ఇంకా కొద్ది రోజులు పోతే మన జీవితంలో ఇంకెన్ని తినాల్సి వస్తాయో, ఎలాగుంటుందో మన పరిస్థితి. చూడండి, ఈరోజు జంతువులు తినాల్సినవి మనుషులు తింటున్నారు, మనుషులు తినాల్సినవి జంతువులు తింటున్నాయి కదా. ధనవంతుల దగ్గర నుంచి ఒక పేదోడి దగ్గరికి కూడా వెళ్ళి ఒక సర్వే చేసామనుకోండి, అయ్యా మార్నింగ్ లెగ్గానే నువ్వేం తింటావు అని అడిగారు అనుకోండి, బూస్టా, హార్లిక్సా, లేకపోతే ఏ ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారు మీరు మార్నింగ్ లెగ్గానే అంటే, ప్రతి పేద గొప్ప తారతమ్యం లేకుండా ప్రతి నోటు నుంచి వచ్చేది మార్నింగ్ లెగ్గానే ఏం తాగుతున్నారండి చెప్పాలి, సోడు జావా, రాగి మాల్ట్, కొత్త పేరు పెట్టారు. జావ అంటే బాగోదని కొంచెం స్టైలిష్గా ఉంటుందని రాగి మాల్ట్ అండి అంటారు. కొంచెం బాగా చదువుకున్న వాళ్ళైతే రాగి మాల్ట్ అండి అంటారు. అలాగే గుడ్స్లో ఉన్నాడంటే సోడు జావ అండి అంటారు కదా. అది ఇది పెద్ద ఏం లేదు, అది రెండు ఒకటే, కాకపోతే కొంచెం అఫీషియల్గా రాగి మాల్ట్ అని ఉంటుంది. ఓకే కదా. ఈ రాగి మాల్ట్ ఒకప్పుడు ఏం తినేవి, ఆవులకి గేదెలకి అట్ట పాలు బాగా ఇవ్వడానికి, బలంగా ఉండడానికి వాటికి వాటిలోని కలిపి ఆ జావ అమ్మ చెప్తుంటారు. ఎప్పుడు ఇది నేను తాగినది, ఆవులకి గేదెలు పెట్టేవారు అన్నారు. చాలాసార్లు ఇస్తుంటే అది డాక్టర్స్ తాగమంటే ఈ తాగమ్మ చాలా మంచిది, బలం అని చిన్నప్పుడు మాకు ఆవులకి గేదెలకి పెట్టేవారు, నేను తాగినారు. సో అవి ఆవులు గేదెలకి బలం, పాలు ఇస్తాయని గేదెలకి పెట్టేవారు, ఆవులకి పెట్టేది. ఎవరు తాగుతున్నారండి? ఆఖరికి చిన్నపిల్లలకు పాలు మానేసి తల్లులు రాగి జావ ఆ డబ్బాలో వేసి నోట్లో పెడుతున్నారు. బలం కదా, బలమే. కానీ ఆవులు తిన్నది ఏం చేస్తారు, మనుషులు తింటున్నారు. ఈరోజు ఆవులు ఇళ్ళ ముందుకు వస్తాయి, వాటికి ఏం పెడతారు తెలుసండి, అన్నం పెడతారు, మజ్జిగన్నం, పెరుగన్నం. అవునా, ఇక్కడికి వస్తుంటాయి ఆవులు. ఎలా వస్తుంటే ఎదిరింటి వాళ్ళు అన్నం తెచ్చి పెడుతుంటారు. ఇవి తాగిన వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు తిన్నవి ఇవి తింటున్నాయి. ఈరోజు గంటలు, చోళ్ళు, ఇంకా సజ్జలు అంటారు, రాగులు అంటారు, ఓదలు అంటారు. ఇవన్నీ ఏంటండి ఇవి ఎవరు తినేవి? మనం చూడాలి, తేడా చూడాలి. మనిషి జీవితం ఎందుకు ఇలాగ మారిపోతుందో చూడాలి. ఎవరు తింటాయి ఇవన్నీ?
పావురాలకి, పక్షులకి కదా, అవి తింటాయి. కానీ ఇవన్నీ ఈరోజు ఎవరైనా ఉడకపెట్టుకొని తింటున్నారండి? మనుషులు ఉడకబెట్టుకొని తింటున్నారు. ఈరోజు చేపల చెరువుల్లో ఏం వేస్తున్నారు తెలుసా? చేపలు బాగా పుష్టిగా ఉండడానికి, త్వరగా అమ్ముడవడానికి వాటికి చికెన్ బిర్యానీలు వేస్తున్నారండి చేపల చెరువుల్లో. తెలుసా మీకు? మొన్నే విన్నాం ఈ మాట. చేపల చెరువులో అట పెళ్ళిళ్ళలో నాటిల్లోని మిగిలిపోయిన చికెన్ బిర్యానీలు అన్నీ కూడా వేసేస్తున్నారట. అవి చక్కగా తిని మంచిగా ఎంత చేప ఎంత అయిపోతుంది 2 వారం రోజులకి. అది చక్కగా 1000-2000కి అమ్మేస్తున్నారు. సో చేపలు, ఆవులు ఏం తింటాయి? చికెన్ బిర్యానీలు, పెరుగన్నం తింటున్నాయి. మనుషులు ఏం తింటున్నారు? ఓతలు, అవి తిన్న ఆ గంజి అవన్నీ కూడా మనిషి తింటున్నాడు. అసలు మనిషిని దేవుడు ఏం తినమని చెప్పాడు? మనకు అసలు ఏం తినమని స్టార్టింగ్లో ఒకసారి వెళ్దాం. అసలు మనిషికి దేవుడు ఏం తినమని మనకి చెప్పాడు? ఏం తిని మీరు బాగోండి అని దేవుడు చెప్పాడు. ఈరోజు ఎందుకు ఈ పరిస్థితుల్లో మారిపోయి ఒకసారి చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 27-29 వచనాలు. ఏం తినమన్నాడు? అసలు మనిషిని ఏం తినమన్నాడు? మనిషిని దేవుడు ఎలా ప్రేమించాడు? మొదటికి వెళ్ళిపోదాం మనం. ఆదికాండం 1వ అధ్యాయం 27-29 వచనాలు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి దేవుని స్వరూపమందు అని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చి ప్రతి చెట్టును, విత్తనములిచ్చి వృక్షములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారముగాను, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. చాలు. థ్యాంక్ యూ. ఒకసారి లెక్క పెట్టారా ఏవి తినమని చెప్పాడు? చెప్పండి. చదివారు కదా ఇప్పుడు. ఏటేటి అసలు ఫస్ట్ స్టార్టింగ్ అసలు మన ఓపెనింగ్ అక్కడ జరిగింది. ఆదికాండంలో మనిషి ఓపెనింగ్ జరిగింది. అక్కడ అసలు దేవుడు ఏం తినమని చెప్పాడు? ఏం చెప్పాడండి? ఇగో కూర మొక్కలు మీకోసం చేశాను. నెక్స్ట్ మంచి ఫ్రూట్స్, మీ హెల్త్ బాగోవడానికి, బ్లడ్కి, ఐరన్కి, అన్నిటికి మంచి ఫ్రూట్స్, ఫలాలు ఇచ్చే చెట్లన్నీ చేశాను. అవి తినండి. నెక్స్ట్ ఆకాశ పక్షులు, నెక్స్ట్ జలచరాలు, అన్ని రకాల చేపలు మీకోసం చేయబడి ఉన్నాయి. అవన్నీ ఏం కలవ తినండి. అలాగే కోళ్ళు, అలాగే గొర్రెలు, మేకలు, ఇవన్నీ కూడా మీకోసం చేశాను. ఇవన్నీ మీరు తినండి చెప్పాడా దేవుడు? చెప్పాడు కదండి. ఆదికాండంలో చెప్పాడు కదా. రెస్పాండ్ అవ్వాలి. ఈరోజు ఎందుకు మనం ఇవి తింటున్నాం? అవి తినమని చెప్తే ఎందుకు ఈరోజు మనం ఇవి తింటున్నాం? కాయగూరలు తింటున్నారు అనుకోండి, కానీ చికెన్ తిన్నా, నాన్ వెజ్ తిన్నా, ఏం తిన్నా అనారోగ్యాలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, కాళ్ళు నొప్పులు, వాతవులు, ఇవి అవి అన్ని రోగాలు వచ్చేస్తున్నాయి ఈరోజు. ఆ రోజు దేవుడు తినమన్నప్పుడు ఇప్పుడు అవే తింటే ఈరోజు ఎందుకు మనం తినలేకపోతున్నాం? జంతువులు, సృష్టి తిన్నది మనిషి ఎందుకు తింటున్నాడు? మనిషి తినేది సృష్టి ఎందుకు తింటుంది? ఎప్పుడైనా మీరు మనసు పెట్టారా? ఆలోచించారా? దానికి గల కారణం ఏంటంటే, ఆ రోజు మనం ఆరోగ్యంగా, మనం సంతోషంగా అన్నీ తిని మీరు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండండి అని చెప్పిన ఆ దేవుడే ఈరోజు ఇంత కఠినమైపోవడానికి గల కారణం ఏంటి? మనిషి పట్ల ఇంత కఠినంగా దేవుడు వ్యవహరించడానికి గల కారణం ఏంటో చెప్పగలరు ఎవరైనా అండి? మనిషి దేవుని మాట లోబడకపోవడం, మనిషి దేవుని మాటకి విధేయత చూపకపోవడం, అహంకారం, గర్వం అని పెరిగిపోయి దేవుని కంటే మనిషి సుఖానుభవాలకు అలవాటు పడిపోయి దేవుడినే పక్కన పెట్టేసి ఆత్మీయ జీవితంలో పాపానికి దగ్గరైపోయి ఆత్మీయ జీవితంలో దిగజారిపోవడమే ఈరోజు మనిషి పట్ల దేవుడు ఎంత కఠినంగా తయారయ్యాడండి. ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మనిషి దేవుని మాటకు లోబడకపోవడం, విధేయత చూపించకపోవడం, అవిధేయత, అహంకారంతో నింపబడి పాపానికి దగ్గరైపోయి ఆత్మీయ జీవితంలో దిగజారిపోవడమే ఈరోజు దేవుడు ఇంత కఠినంగా మనిషి పట్ల వ్యవహరిస్తున్నాడు. చూసారా? జంతువులు తినవు, మనం తింటున్నాం, మనం తినివి జంతువులు తింటున్నాయి. అయితే మీరు అనుకోవచ్చు ఏ విషయంలో మేము దిగజారిపోయామనంటే, ఎఫెసీ సంఘానికి దేవుడు చెప్తున్నాడు ఏ విషయంలో క్రైస్తవుడు దిగజారిపోయాడంటే, మొదటి ప్రేమలో క్రైస్తవుడు దిగజారిపోయాడట. ఒకసారి చూద్దాం. ఎఫెసీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2-5 వచనాలు. మొదటి ప్రేమ ఏ విషయం అంటే, మొదట ఉన్న ఆ జీవితం క్రైస్తవుడికి లేదు. ఆ అవ్వ ఆదాములు ఎటువంటి ప్రేమను దేవుని పట్ల చూపించి అన్నీ తిని ఆరోగ్యంగా ఉన్నాడో, ఈరోజు మనకు ఆ స్థితి లేదు.
అదే ఇక్కడ చెప్పబడింది ఎఫెసీ సంఘానికి చెప్తున్న మాటలు 2వ అధ్యాయం 2-5 ప్రకటన గ్రంథం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అభక్తులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామ నిమిత్తం భారము వరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలిదవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. చాలండి. చూసారండి, దేవునికి అవిధేయత, దేవునికి లోబడకపోవడం, ఆ మొదటి ప్రేమ, మొదట్లో ఉన్న భక్తి జీవితం, ఆ మొదటి ప్రేమ లేకపోవడమే ఈరోజు మనిషి పట్ల ఇంత కఠినంగా దేవుడే వ్యవహరిస్తున్నాడండి. ఏంటంట, నీ క్రియలు, నీ కష్టం, నీ సహం అంతా నేను ఎరుగుదును. నువ్వు ఒక స్థితిలో పడిపోయావు, ఒకనొక స్థితిలో పడిపోయావు, మళ్ళీ లేచావు. లేచిన తర్వాత బాగానే ఉంది పరిస్థితులన్నీ, లేచిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నావు. దీని అర్థం చెప్తున్నాను. అయితే పరిస్థితులు ఎప్పుడైతే సద్దుమణిగిపోయాయో, పర్వాలేదు, ఇంకా వెల్ సెటిల్డ్, అన్నీ బాగున్నాయి, భార్య పిల్లలు, కుటుంబం, ఇల్లు, కారు, బైక్ అన్నీ ఓకే, అన్నీ బాగున్నాయి, లైఫ్ బాగా సెటిల్ అయిపోయింది, ఓకే, ఇంకా బాగుంది అనగానే నీకు ఏం కనబడుతుంది? ఇప్పుడు లోకం కనబడుతుంది నీకు కదా, బంధువులు కనబడుతున్నారు, లోకంలో ఉన్న ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవడంబం, ఈ లోకానుసారమైన జీవితం కనబడుతుంది. ఈ లోకానుసారమైన జీవితం కనబడి నువ్వు లేచిన తర్వాత నీ క్రియలు, నీ సహనం ఒకప్పుడు బాగానే ఉన్నాయి, కానీ అవన్నిటిలోంచి ఈదుకొని వచ్చి నేను ఇంకా సెటిల్ అయిపోయాను, అన్నీ పర్వాలేదు అనుకున్నప్పుడు నీకేం కనబడుతున్నారు? బంధువులు కనబడుతున్నారు, లోకం కనబడుతుంది, బ్రాండీ షాపులు కనబడుతున్నాయి, సిగరెట్లు కనబడుతున్నాయి, సినిమాలు కనబడుతున్నాయి, శరీరాశ, నేత్రాశ, జీవడంబం, ఈ లోకంలో స్నేహితులు, లోకంలో ఉన్న ఆశలన్నీ కనబడుతున్నాయి. తద్వారా నువ్వేం చేస్తున్నావు? దేవుడిని అలాగా నెట్టేసావు. ఇంకా నువ్వు వద్దు, నాకు లోకం కావాలి, ఎందుకంటే నేను ఇప్పుడు బాగా సెటిల్ అయ్యాను కాబట్టి నాకు లోకంతో పని ఉంది, కానీ దేవునితో పని లేదని చెప్పి దేవుని పక్కన పెట్టేసావు. గనుక దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు పడిపోయి లేచినప్పుడు కొద్ది రోజులు బాగానే ఉన్నా, కానీ లేచిన తర్వాత ఇంకా పర్వాలేదు, నా లైఫ్ బాగుంది కదా అని చెప్పి నన్ను పక్కన పెట్టేసావు. నన్ను ప్రేమిస్తున్న మొదటి ప్రేమ అంటే పరిస్థితులు బాగలేనప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం, పరిస్థితులు బాగలేనప్పుడు దేవుణ్ణి వెళ్ళి అడగడం, విధేయత చూపించడం, ఇవన్నీ ఇప్పుడు లేవు నీలో. ఇవన్నీ పక్కన పెట్టేసావు కనుక మళ్ళీ నువ్వు పడిన స్థితిలో లేచి ఆ మొదటి క్రియలు, మొదటి భక్తి, మొదటి జీవితంగా నువ్వు చేస్తే సరే, లేకపోతే ఏం జరుగుతుందట? మన దీపస్తంభం తీసి పక్కన పెట్టేస్తాడట. దీపస్తంభం అంటే ఏంటండి? కుటుంబానికి మూలం. దీపస్తంభం అంటే ఈ యొక్క ఇల్లంతా కూడా వెలుగుగా కనబడాలంటే ఈ దీపాన్ని ఎక్కడ పెడతారండి? టవర్ లైట్స్ అంటారు కదా, ఇవన్నీ కూడా పెద్ద టవర్ మీద అక్కడ లైట్ వెలుగుతుంది. ఎందుకు అంత ఎత్తులో ఉండాలి అది? అక్కడ నుంచి అందరికీ వెలుగునిస్తుంది. కుటుంబంలో దీపస్తంభం అంటే నీ ఆర్థిక వ్యవస్థ అవ్వచ్చు, అలాగే భర్త అవ్వచ్చు, లేకపోతే భార్య దీపస్తంభం అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే కుటుంబంలో ఉన్న ముఖ్యమైనది. నువ్వు దేన్ని ప్రేమిస్తావో, దేవుని పక్కన పెట్టేసి దేన్ని ఇష్టపడతావో అది దీపస్తంభం మీద ఉన్న దీపం అవ్వచ్చు. దాన్ని కదిపేసి దాన్ని తీసి పక్కన పెడతాడట. ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక అది కదపకముందే, అది పక్కన పెట్టకముందే మనం ఏం చేయమంటున్నాడు? వార్నింగ్ దేవుడు ఇస్తున్నాడు. వార్నింగ్ ఏమని? నువ్వు మళ్ళీ మారి నీ మొదటి క్రియలు పట్టుకొని మళ్ళీ నువ్వు మొదటి ప్రేమలోకి ఎప్పుడైతే నువ్వు వస్తావో అప్పుడు నేను హత్తుకుంటాను. ఈరోజు క్రైస్తవులు అనబడేవారు అనేక మంది జీవితాల్లో దిగజారిపోయారండి. మొదట ఉన్న ఆ భక్తి లేదు, మొదట ఉన్న ఆ ప్రార్థనా జీవితం లేదు, మొదట ఉన్న ఆ క్రియలు లేవు, మొదట ఉన్న ఆ యొక్క దేవునితో ఉన్న ఆ సంబంధం అనేది ఇప్పుడు చాలామందిలో లేవండి. ఉద్యోగం వచ్చాక చాలామంది దిగజారిపోయారు, పెళ్ళిళ్ళు అయ్యాక కొంతమంది దిగజారిపోయారు, పిల్లలు పుట్టాక కొంతమంది దిగజారిపోయారు, వ్యాపారాలు, ఆస్తులు సంపాదించుకున్నాక ఇంకొంతమంది దిగజారిపోయారు. కాదని ఎవరైనా చెప్పగలరా అండి? ఎవరైనా? లేదండి, నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను అనుకోవచ్చు. కొంతమంది అంటారు, మీలో కొంతమంది అనుకోవచ్చు, ఏంటండి
జీవితం ఎప్పుడు అలాగే అయిపోద్ది ఏంటండి? అప్పుడంటే ఖాళీగా ఉన్నాం, అప్పుడంటే ఏమీ లేదు, ఉద్యోగం లేదు, ఏ పని పాట లేదు, భార్య పిల్లలు ఎవరు లేరు, గాలికి తిరిగినట్టు ఉన్నాం కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాం, దేవుని పనని, చర్చి పనని, ప్రార్థనని, వాక్యం అని చేసుకున్నాం. ఇప్పుడు సెటిల్ అయిపోయాం కదండి, ఫ్యామిలీతో ఉన్నాం కదండి. అప్పుడులాగే ఇలాగ దేవునితో సహవాసం చేయాలంటే, అలాగే ఉండాలంటే ఇప్పుడు ఎలాగండి కుదురుతుంది అంటామనే మన కోసం బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని ఉదాహరణగా దేవుడు ఉంచాడండి. చూసుకుందాం ఆయన ఎవరో. ఆదికాండం 5వ అధ్యాయం 21, 24 వచనాలు. మనం ఇలాంటి ప్రశ్నలు వేస్తామనే ముందుగుంటా దేవుడు మన కోసం అన్ని ప్రశ్నలకి జవాబులు బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా పొందిపరిచి ఉంచాడండి. ఫ్యామిలీలతో ఉండి మేము చాలా బిజీ అయిపోయినప్పుడు ఇలాగ మేము ఆత్మీయ జీవితంలో మేము ఎలాగండి ఉండగలం, అలా బ్యాలెన్స్డ్గా ఉండలేం కదా అనుకున్న వాళ్ళకి ఈ యొక్క ఉదాహరణ. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు చూద్దాం. హానోకు 60 ఏండ్ల బతికి మెతూషేలను కనెను. హానోకు మెతూషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. హానోకు దినములనియు 360 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయిను. ఆమేన్. ఎవరండి ఈయన? హానోకు అసలు ఈ జనరేషన్ ఇంకా అప్పుడు స్టార్టింగ్లో ఉంది. హానోక్ కోసం చదివాం కదా, మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక మాట చెప్దాం. ఈయన 60 సంవత్సరాలప్పుడు అప్పుడా పిల్లల్ని కంటూ 60 సంవత్సరాలప్పుడు 60 సంవత్సరాలప్పుడు పిల్లల్ని కంటూ అలాగా ఆత్మీయ జీవితంలో అలాగే ఫ్యామిలీ 2 విషయాల్లో బ్యాలెన్స్డ్గా ఉన్నాడండి. ఇప్పుడు మీరు మీ ప్రశ్న కూడా నేనే వేస్తాను మీకు కదా. ఈ లైఫ్ ఇప్పుడు ఒకప్పుడు ఖాళీగా ఉన్నాం కాబట్టి దేవునితో సహవాసం చేసేవారు. ఇప్పుడు బిజీ అయిపోయాం ఎలా అండి అనుకునే వాళ్ళకి హానోక్ ఫ్యామిలీ అలాగే దేవుడు 2 విషయాల్లో బ్యాలెన్స్డ్గా ఎక్కడ దెబ్బ తగలలేదు. కొంతమంది ఇలాగైనా అయిపోతారు, కొంతమంది ఇలాగైనా అయిపోతారు కదా. ఇలా ఉండకూడదు, ఇలా బ్యాలెన్స్డ్గా కరెక్ట్గా ఉండాలి. ఫ్యామిలీ దేవుడు రెండిటికి సమాన విలువలు ఇవ్వాలి. మనం రెండిటికి సమాన విలువలు ఇవ్వాలి అనడానికి ఉదాహరణ అంటే హానోక్ అన్నమాట. అప్పుడులో చూడండి, అప్పట్లో పిల్లలు పుడుతున్న కొద్దీ భారం, బాధ్యతలు, కష్టాలు ఎక్కువ అవుతాయి తక్కువ అవుతాయా? కుటుంబం పెద్దదవుతున్న కొద్దీ భారం, బాధ్యతలు, కష్టాలు ఇవన్నీ ఎక్కువ అవుతాయి. కుటుంబం పెరుగుతున్న కొద్దీ ఒక్కరు ఉండేటప్పటికీ అలాగే 5 మంది ఉండేటప్పటికీ ఫ్యామిలీలో తేడాలు వస్తాయి కదా. సో ఈ యొక్క హానోకు జీవితంలో ఫ్యామిలీ పెరుగుతున్న కొద్దీ బాధ్యతలు, భారం ఎక్కువైపోతున్న కొద్దీ మరెక్కువగా దేవునితో సహవాసం చేశాడండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కూడా దేవునిస్తాం. హల్లెలూయా. గమనించాలి. ఒక్కలునేటప్పుడైతే దేవునితో సహవాసం చేసేవారిని ఫ్యామిలీని మెయింటైన్ చేసుకొని ఉద్యోగం చేసుకొని అది కుదరదండి అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఫ్యామిలీ భారం, బాధ్యత, కష్టాలు ఎక్కువైపోతున్న కొద్దీ మరెక్కువగా దేవునితో సహవాసం చేసి ఆ సహవాస జీవితంలో 300 సంవత్సరాలు దేవునితో నడిచి ఏకంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడంటండి. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ రోజుల్లో లైఫ్ ఈజీయా, అప్పట్లో హానోకు గారు ఉన్న దినాల్లో లైఫ్ ఈజీయా చెప్పగలరు ఎవరైనా? ఇప్పుడు జీవితం మనకి ఈజీగా ఉందా లైఫ్? లేకపోతే ఆరంభంలో ఆ సృష్టి ఆరంభంలో ఆదాం గారు, హానోకు, అబ్రహాం వీళ్ళు జీవితాలు టైంలో అప్పుడు జీవితం సుఖంగా ఉండేదా? ఇప్పుడు జీవితం సుఖంగా ఉందా? ఎవరైనా చెప్పగలరా? అప్పుడే సుఖంగా ఉండేదండి. సరే, నేను కొన్ని విషయాలు చెప్తాను, దాన్ని బట్టి అప్పుడు సుఖంగా ఉండేదా జీవితం, ఇప్పుడు సుఖంగా ఉందా, అప్పుడు కష్టంగా ఉందా, ఇప్పుడు కష్టంగా ఉందా చెప్పాలి మీరు. సరే చెప్పనా? ఇప్పుడులో అయితే ఒకరు పిల్లలు కదా, ఇద్దరు పిల్లలు. అప్పుడులో గిద్యోను గారు కానీ ఆయనకి ఎంతమంది పిల్లలండి? 70 మంది పిల్లలు. 70 మంది పిల్లల్ని ఎలాగ పెంచి పోషించారు. ఆ రోజుల్లో వాళ్ళే విత్తుకొని, వాళ్ళే నాటుకొని, వాళ్ళే దున్నుకొని, వాళ్ళే వాటిని బాగు చేసుకొని అది వండుకొని తినాలి. ఇది ఎంత కష్టం కదండి. ఈరోజు అయితే 2 గంటలకి స్విగ్గీ, జొమాటో ఒక్క బటన్ కొట్టగానే ఏమొస్తుంది, ఇంటికి ప్యాకింగ్ వచ్చేస్తుంది కదా. చెప్పండి, ఆ రోజుల్లో లైఫ్ ఈజీగా ఉందా? ఈ రోజుల్లో లైఫ్ ఈజీగా ఉందా? కదా. ఆ రోజుల్లో పిల్లల్ని కనాలంటే ఆపరేషన్స్ లేవు, డాక్టర్స్ లేరు కదా. ఎంత కష్టమైనా 100 మంది పిల్లల్ని కనాలన్నా సరే నొప్పులు పడుతూ ఇంట్లో పని చేసుకుంటూ భార్యలు అనేవారు ఆ నొప్పులతోనే వాళ్ళకు మట్టుకు వాళ్ళే డెలివరీ చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి పోషించేవారు. ఈ రోజుల్లో
వెళ్ళిన 2 రోజులకే డిశ్చార్జ్ అయ్యి ఎందుకు వచ్చేస్తున్నారు వెనక్కి? డెలివరీ అయిన 3వ రోజుకి లేడీస్ ఇంటికి పంపించేస్తున్నారు తెలుసా? డిశ్చార్జ్ ఇచ్చి, అంటే స్ట్రిప్ జిప్, అర్థమైందా? జిప్ ఆపరేషన్స్ ఈరోజు కదా. అప్పుడులోనే వస్తున్న కొద్దీ, జనరేషన్ వస్తున్న కొద్దీ కదా. అప్పుడులో అంటే కొత్తగా అప్పుడులో కుట్లు వేసేవారు, 10 కుట్లు 20 కుట్లు, అవి ఆరడానికి ఒక 10 రోజులు, అవి మారడానికి ఇంకో 10 రోజులు, మొత్తం 2 నెలలు వాళ్ళకి రెస్ట్ కదా. ఇప్పుడు రీసెంట్గా జిప్ ఆపరేషన్, స్ట్రిప్ ఆపరేషన్ అని చిన్న గీత పెట్టి బిడ్డను ఇలా తీసి మళ్ళీ గమ్ పెట్టి అంటించి ఇంటికి వెళ్ళిపోండి. అప్పుడులో ఇలా లేదు కదా. ఆఖరికి ఆడవాళ్ళు ఇంటి శుభ్రం చేసుకోవడానికి కూడా బద్దకస్తులైన ఆడవాళ్ళు కట అర్బన్ కంపెనీ ఒకటి వచ్చింది తెలుసా? అర్బన్ కంపెనీ ఎంతమందికి తెలుసు? అర్బన్ కంపెనీ అంటే వాళ్ళు వచ్చి మన ఇల్లు కడుగుతారు, బాత్రూమ్లు కడుగుతారు, ఇల్లు గోడలు కడుగుతారు, ఇల్లు దులుపుతారు. అంటే బద్ధకం ఎక్కువైపోయిన ప్రతి ఒక్కరికి ఇల్లు శుభ్రం చేసుకోవడానికి కూడా బద్ధకం అయిపోయిన వాళ్ళకట అర్బన్ కంపెనీ ఒక మంచి ఆఫర్ పెట్టింది. ఒక్క ఫోన్ కాల్ కొడితే చక్కగా అన్ని కిట్తో ఇంటి ముందుకు వచ్చి నిల్చుంటారంటే మన బాత్రూమ్లు, ఇల్లు అన్నీ మొత్తం క్లీన్ చేస్తారు, వంటగది క్లీన్ చేస్తారు, అసలు అన్నీ అయిపోతాయి. స్విగ్గీ, జొమాటో, మనకు ఫుడ్ కావాలంటే చక్కగా ఫుడ్ కావాలంటే, వాటర్ కావాలంటే, ఏది కావాలి, వాచ్లు కావాలంటే ఆన్లైన్ కదండి, చెప్పులు కావాలంటే ఆన్లైన్, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఇంట్లో కూర్చో, కాయగూరలు కావాలంటే, పాలు కావాలంటే, బిర్యానీ కావాలంటే, ఏం కావాలంటే, ఇంకా చెప్పులు కావాలి, వాచ్ కావాలి, కలద్దాలు కావాలి, బట్టలు కావాలంటే, చున్నీ కావాలంటే, ప్యాంట్ కావాలంటే, లెగ్గిన్ కావాలంటే, ఏం కావాలన్నా సరే 5 నిమిషాలు నీ దగ్గరికి వచ్చి ఉంటున్నారు. ఆ రోజుల్లో 100 కిలోమీటర్ 200 కిలోమీటర్లు అయినా ఇంకొక దగ్గరికి వెళ్ళాలంటే ఒక అగ్గిపెట్టు కొనుక్కోవాలన్నా మళ్ళీ అగ్గిపెట్టలేవు, ఆ రాళ్ళు వెలిగించుకొని వంట చేసుకోవాలి. కిలోమీటర్లు నడిచి వాళ్ళు ప్రయాణాలు చేసి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నడిపించుకోవాలి. అప్పుడు లైఫ్ ఈజీయా, ఇప్పుడు లైఫ్ ఈజీయా? ఇప్పుడు నాకు చెప్పండి క్లియర్గా. అప్పుడు ఈజీ అంటున్నారు. ఇంకా ఆంటీ ఎందుకు ఆంటీ ఈజీ? ఓకే, ఆంటీ ఇంకో రూట్లో వస్తున్నారు. ఓకే, అప్పుడు ప్రేమలు ఉన్నాయి కుటుంబాలు, ఇప్పుడు ప్రేమలు లేవట. కరెక్టే, ఆ యాంగిల్ వేరే, ఈ యాంగిల్ నా యాంగిల్ వేరే. ఓకే, లైఫ్ ఈజీ. అప్పుడు చాలా కష్టం, ఇప్పుడు చాలా లైఫ్ ఈజీ అయిపోయింది. మనం సిస్టమ్ దగ్గర కూర్చుంటున్నాం, ఒక సెల్ ఫోన్లో కొడితే మొత్తం మనకు కావాల్సిన రేషన్ మొత్తం ఇంట్లో వచ్చి కూర్చుంటుంది. మనం వెళ్ళి అక్కడ ఉల్లిపాయలు కొనుక్కోవాలి, పచ్చిమిరపకాయలు కొనుక్కోవాలి, అక్కడ పప్పు కొనుక్కోవాలి, ఇక్కడ కంప ఇది కొనుక్కోవాలా, అవసరం లేదు కదా. చక్కగా ఇంటికి వచ్చి ఎంత లైఫ్ ఈజీ అయిపోయిందో. అసలు పిల్లలకి వాష్రూమ్ తీసుకెళ్ళిన ఆ కమోడ్స్లోనట తల్లులు కడగవసరం లేదు, తల్లిదండ్రులు ఆ మెషిన్ వచ్చి కడిగేసి మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇచ్చేస్తుందట. ఎంత దారుణంగా మనిషి దిగజారిపోతున్నాడు అంటే పని అనేది లేదు. ఇంకొక దగ్గర వాక్యం ఉంటుంది, ఇంకా రాబోయే దినాల్లోనంట కూలివానికి కూలి దొరకదంటండి. మెషిన్స్ అన్నీ కూడా చూసారా, చూడండి, అన్నీ యూట్యూబ్లో చూస్తే పెద్ద ఫ్రూట్స్ కట్ చేయడానికి పెద్ద మెషిన్స్ ఉంటాయి, అలాగే దున్నడానికి, విత్తడానికి అన్నీ క్లీన్గా చేసి ప్యాకింగ్ అయిపోయి ఏకంగా అవి స్టోర్ చేసి ఫుడ్ ఎక్స్పోర్ట్ కూడా చేసేస్తున్నాయి. దేనికి కూడా కూలివానికి మనుషులు వచ్చి చెయ్యాలనే పని లేదు. ఇప్పుడు రోబోస్ వచ్చాయి రెస్టారెంట్స్లో కూడా పని లేదు, ఎవరికి పని లేదు. రోబోస్ చక్కగా ఇస్తుంది, అన్నీ అయిపోతున్నాయి కదా. లైఫ్ ఎక్కడ ఈజీగా ఉంది? మనిషి జీవితం ఇప్పుడు ఈజీగా ఉంది. సుఖం ఎక్కువైపోయింది, రోగాలు ఎక్కువైపోయి, పాపం ఎక్కువైపోయింది, దేవుడు దూరం అయిపోయాడు, ఆత్మీయ జీవితంలో దిగజారిపోయారు. కనుక ఈ యొక్క స్టేజెస్ చూసుకోవాలి. ఎందుకు దేవుడు మనిషి పట్ల ఈరోజు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు? పరసంబంధమైన దీవెనలే మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాయండి. కనుక మనం అనుకోవచ్చు, హానోక్ గారి జీవితంలో హానోకు జీవిత బాధ్యత ఎక్కువ అవుతున్న కొద్దీ కూడా దేవునితో సహవాస జీవితం పెరిగింది. కనుక మనం ఈ మాటను దేవుణ్ణి అడగడానికి మనకి ఛాన్స్ లేదు. ఇప్పుడు చాలా లైఫ్ ఈజీ, ఒక్కరు 2 పిల్లలే, ఫ్యామిలీలో ఏమో అందరూ కలిసి ఉండట్లేదు కదా. వెళ్ళవగానే అద్దరిని ఆర్ఫనైజ్కి ఫోన్ చేసి పంపించేస్తారు వెంటనే. సో ఈరోజు ఏమంతా లైఫ్ పెద్ద కుటుంబాలు ఏమి ఇక్కడ ఎవరైనా ఉన్నారండి? పెద్ద కుటుంబాలు 1-2 ఉన్నారు కదా. బిగ్ ఫ్యామిలీస్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? బిగ్ ఫ్యామిలీ ఎవరైనా ఉందా? ఒక్కరు చేయొద్దని. మాది బిగ్ ఫ్యామిలీ అండి, మా తాతగారు వాళ్ళ చెల్లి మేము అందరూ కలిసి ఉన్నాం, మాది బిగ్ ఫ్యామిలీ. ఉన్నారు, 1-2 ఉన్నారు, అందరూ ఉన్నారు, 3-4 ఉన్నారు ఇక్కడ మన ఫ్యామిలీస్ కదా. ఎక్కడండి లైఫ్ ఎక్కడ? 10 మందికి చేయాలంటే కష్టం, 2కి చేయాలంటే ఈజీ కదా. సో
ఈరోజు మొత్తం మారిపోయి అన్ని విధాలా మారిపోయి మనిషి ఇంత సుఖం ఎక్కువైపోయింది కాబట్టి దేవునికి కూడా ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నాడు. ఇంకొక విషయంలో ఎందులో దిగజారిపోతున్నాడు చూసుకుందాం. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటున్నారంటే, ఫస్ట్ దాంట్లో ఎందులో దిగజారిపోయామంటే మొదటి క్రియలు, మొదటి భక్తి, మొదటి ప్రేమ లేదు, ప్రార్థన, ఇవన్నిట్లో. రెండో విషయం ఏంటంటే పైకి భక్తి గలవారై ఉండి కానీ లోపల శక్తి లేదు. ప్రార్థన చదివిన శక్తి లేదు, వాక్యం చదివిన శక్తి లేదు, చర్చికి వచ్చిన శక్తి లేదు, పెద్ద పెద్ద మీటింగ్స్కి అటెండ్ అయినా అది అక్కడ వరకే. సో ఎక్కడికెటైనా ఎంత దూరం మన వెళ్ళినా మనలో శక్తి రావట్లేదు, శక్తి లేదు, అంత నటనా జీవితం అయిపోతుంది. ఒక్కప్పుడు వాక్యం చదివిన రుచించదు, ప్రార్థన చేసిన రుచించదు. పైకి భక్తి గలవారై ఉండి లోపల శక్తి లేని వారిగా ఉన్నారట ఈరోజు అనేక మంది క్రైస్తవులు. కనుక జ్ఞాపకం ఉంచుకొని చూడండి, ప్రతి దాంట్లో పడిపోవడం అనేది జీవితంలో జరుగుతుంది. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు, మనుషులు అనేవాళ్ళు ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఏదో విషయంలో పడిపోతాం. అయితే పడిపోయినా సరే లెగడానికి ఇంకొక ఆప్షన్ ఉంది. మనకి ఒక ఆప్షన్ అని దేవుడు ఇచ్చాడు. అదే నీతిమంతుడు 1, 2, 3, 4, 5, 6, 7 సార్లు పడిపోయినా సరే లెగడానికి ఇంకొక ఆప్షన్ ఉంది. అయితే కొంతమంది పడిపోయిన దగ్గర నుంచి ఇంకా లెగడానికి ఇష్టపడరు, అదే చల్లగా అయిపోయి లోకంలో కలిసిపోతున్నారు. కొంతమంది అయితే పడిపోయినా సరే అరే నేను మళ్ళీ లేవాలి, మళ్ళీ నా భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి, మళ్ళీ నా మొదటి క్రియలు చేయాలి, మొదటి ప్రేమను దేవుని పట్ల నేను చూపించాలని ప్రాకులాడతారు కదా. అలాంటి వారు మళ్ళీ దేవుని హత్తుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఒక స్త్రీ మంచి ఎగ్జాంపుల్గా ఉంది మనకండి. ఆవిడ ఏం చేసిందట, ఆమె ఒక నాణం పోగొట్టుకుందంటండి. ఆ నాణం పోగొట్టుకుంది, ఒకటి కదా పోయింది, ఇంకా 10 ఉన్నాయి కదా, ఒకటి కదా పోయింది అనుకోలేదు. ఆ ఒక్క దానికోసం వెతకడం ప్రారంభించింది. వెతకడానికి ఏం చేసింది, తన దీపాన్ని వెలిగించి ఇల్లంతా ఊడ్చి ఎక్కడ పడిపోయింది నా నాణ్యం అని చెప్పి ఎతికి దాన్ని పట్టుకుందంటండి. ఆ నాణ్యం ఏంటో తెలుసా, మీ భక్తి జీవితం అవ్వచ్చు, ప్రార్థనా జీవితం అవ్వచ్చు, విశ్వాసం అవ్వచ్చు, పరిశుద్ధత అవ్వచ్చు, దేవునితో నా సహవాస జీవితం అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా ఆ నాణం పడిపోయింది కదా ఇంకా పోనీలే అని అనుకోకూడదు. కానీ దాన్ని వెలిగించి దాన్ని వెతికి ఆ నాణాన్ని సంపాదించుకుంది. కనుక ఎవరు పర్ఫెక్ట్ కాదు. జీవితంలో మనం దిగజారిపోతే ఆ దిగజారిపోయే స్థితిలో అలాగే ఉండిపోకుండా ఏం చెప్తున్నారు ఇక్కడ, మళ్ళీ నువ్వు నీ మొదటి క్రియలు చేసి మళ్ళీ నువ్వు మొదటిలాగా ఉంటే సరే, లేకపోతే ఇంక నీతో అవనవసరం కదా. నువ్వు ఫలించలేని చెట్టుగా ఉన్నా గనక నీ వల్ల ఉపయోగం లేదు, నీ వల్ల ఫ్రూట్స్ రావట్లేదు, నీ వల్ల ఫలాలు లేవు కాబట్టి వేస్ట్, అందుకే నేను తీసేసి పక్కన పడేస్తాను అని అనకుండా మొదటి క్రియలు మన జీవితంలో మనం చేయాలి. మోకాళ్ళ మీదకి వెళ్దాం, ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. పర సంబంధమైన దీవెనలు, ఈ లోక సంబంధమైన దీవెనలు. ఈ లోకంలో మనకు అన్నీ కావాలండి, అన్నీ కావాలి. మన కోసం దేవుడు సృష్టించాడు. కానీ చాలామంది ఇవి శాశ్వతం, ఇంక వీటితో ఇలాగ మనం ఇంక ఉండిపోతాం అని చెప్పి ఇంకా పర సంబంధమైన ఆశీర్వాదాల కోసం అడగట్లేదు ఎవరు కూడా. ఆయన నీతిని రాజ్యం ఎవరు అడుగుతున్నారు? ఆత్మీయ జీవితంలో చాలామంది ఈ పర సంబంధమైన ఆశీర్వాదాలు అడుగుతున్నారు, దిగజారిపోతున్నారు. ఈ లోకంలో నీకు ఎంత ఉన్నా సరే, నువ్వు ఎంత ధనం ఉన్నా, నీకు ఎంత ఉన్నా సరే, నీ మనసు దాని మీద ఉండకూడదు. నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకోవాలి, ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి. నేను ఎప్పుడైనా జారిపోతున్నానేమో, ఆత్మీయ జీవితంలో పడిపోతున్నానేమో, కనుక నా ఆత్మీయ జీవితం, భక్తి జీవితం కాపాడుకో, టెస్ట్ చేసుకోవాలి. ప్రతిరోజు 1 గంట అయినా నువ్వు ఆలోచించాలి. ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నాను, చూడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్న కొద్దీ నేను దిగజారిపోతున్నానేమో అని చెప్పి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మొదటి క్రియలు మళ్ళీ చేయడం మొదలు పెట్టాలి. పడిపోతాం, ప్రతి ఒక్కరు పడిపోతాం. కానీ మొదటి క్రియలు మళ్ళీ చేయడానికి మనం ప్రాకులాడాలి. మొదటిలో ఉన్న ఆ భక్తి జీవితం, ఆ ప్రార్థనా జీవితం నాకు మళ్ళీ కావాలయ్యా. మొదటి క్రియలు చేయడం మొదలు పెట్టాలి. ఈరోజు మనిషి జీవితంలో చూసారా, ఇప్పట్లో తేడా చూడండి. అప్పుడు అన్నీ స్వచ్ఛమైనవి దొరికే, మనకి గాలి స్వచ్ఛమైంది, భూమి స్వచ్ఛమైంది, సారం కలిగింది, మొక్కలు స్వచ్ఛమైనవి, పంట స్వచ్ఛమైంది, మన ఆరోగ్యం కూడా స్వచ్ఛంగా ఉండేది, మన మనస్సు స్వచ్ఛంగా ఉండేది, దేవునితో సహవాసం కూడా అలాగే ఉండేది, అన్నీ బాగున్నాయి. కానీ ఇప్పుడు భూమిలో సారం లేదు,
గాలిలో సారం లేదు, గాలి విషపూరితమైపోయింది, ఋతువులు అన్నీ మారిపోయి, కాలాలన్నీ మారిపోయి, మనిషిలో ఎక్కడ కూడా ఒక్క భాగం కూడా బాగుంది అనేది లేదు. మనం తినే ఆహారం అంతా కాలుష్యం అయిపోయింది. దేవుడు కఠినమైపోయాడు మనిషి పట్ల. అంటే దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని, దేవునితో నా సహవాసాన్ని వదిలేసి ఈ లోకం మట్టుకు నాకు చాలా అనుకుంటున్నాం కనుక దేవుడు కఠినమైపోతున్నాడు మనిషి పట్ల. కనుక మొదటి క్రియలు మళ్ళీ చేయాలి. నువ్వు ఎక్కడి నుంచి పడిపోయావో, ఆరంభం బాగానే ఉంటుందండి. బాప్తిసం తీసుకున్నాక కొద్ది రోజులు ట్రాక్ మీద ఉంటున్న తర్వాత ట్రాక్ మారిపోతుంది, లోకం కనబడుతుంది. తద్వారా దేవుడు ఆ మనిషి పట్ల కఠినమైపోతున్నాడు. కనుక జ్ఞాపకం ఉంచుకొని విశ్వాసికి తగినట్టుగా నీతి క్రియలు మనం జరిగించాలంట. మహోన్నతుడ మహిమగల మహారాజా మీ నామానికి సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం తండ్రి. నాయన విత్తబడిన ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన. మొదటి క్రియలు నాయన మేమందరం చేయడానికి సహాయం చేయండి తండ్రి. నాయన నీ నీతిని, రాజ్యాన్ని వెతికేవారుగా మేమందరం కూడా నాయన తండ్రి, మేము పడిపోయిన ఆత్మీయ జీవితంలో నాయన మళ్ళీ లేవడానికి నీ కృపను దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరితో నాయన మీరు మాట్లాడండి, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. ఎవరైతే నాయన తండ్రి హృదయంలో నేను నా మొదటి క్రియలు నేను చేయలేక పడిపోయాను, మళ్ళీ నేను లేవాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో నాయన వారికి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి ప్రభా. ఆత్మీయ జీవితంలో నాయన నీతో నడిచే ఒక మంచి హనోక్లాగా కుటుంబం ఉన్నా సరే బ్యాలెన్స్ చేస్తూ నాయన రెండు వైపులా న్యాయం చేస్తూ నీకు మహిమకరంగా జీవించే జీవితాలు వీరందరికీ మాకు దయచేయమని మీకే సమస్త మహిమ ఘనత చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఆశల